మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన ఢిల్లీ వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఈ మధ్యాహ్నం వరకు బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని మధ్యాహ్నం నుంచి అమరావతి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే హుటాహుటిన ఢిల్లీ వెళ్ళటంలో ఆంతర్యం ఏమిటి? ఈ విషయం రాజకీయంగా చాలా చర్చనీయాంశంగా మారింది. సీఎంఓ అఫీషియల్గా చెప్తుంది ఏంటి అంటే, ఈ రాత్రికి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కాబోతున్నారు. ప్రత్యేకించి ప్రపంచ బ్యాంక్ ఈ మధ్యకాలంలో అమరావతి కోసం 11,000 కోట్ల రుణాలు శాంక్షన్ చేస్తుంది. అవి త్వరితగతిన రిలీజ్ అయ్యేలా కేంద్ర ఆర్థిక శాఖ నుంచి చొరవ తీసుకోవాలని కోరబోతా ఉన్నారు. కేవలం నిర్మలా సీతారామన్తోనే కాదు, అనేక మంది కేంద్ర మంత్రులతోటి వరుస భేటీలు చంద్రబాబు గారు నిర్వహించబోతా ఉన్నారు. పోలవరంతో సహా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక పెండింగ్ అంశాల మీద మాట్లాడబోతూ ఉన్నారు. ప్రత్యేకించి అమరావతిలో 18 ప్రభుత్వ రంగ అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. కాబట్టి వాటిని త్వరితగతిన తీసుకురావాలి, అమరావతికి తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన చంద్రబాబు గారు చేస్తున్నారు. అమరావతిని త్వరితగతిన పట్టాలెక్కించాలి. రాష్ట్రానికి రాజధాని అంటే రాష్ట్రం 2014 ఏర్పడింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ సపరేట్గా 2014 తర్వాత ఏర్పడింది. అంటే 10 సంవత్సరాలు గడిచి వస్తున్నా కానీ ఒక రాజధాని, చెప్పుకోదగ్గర రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్కి లేకపోవడం అనేటువంటిది బాధాకరమైన పరిణామంగా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు సీఎంఓ చెప్తా ఉంది. సరే, ఇది అఫీషియల్గా జరిగే కార్యక్రమాలు. ఇది మాత్రమే కాదు, రేపు హిందుస్థాను వాళ్ళు నిర్వహించేటువంటి లీడర్షిప్ సమ్మిట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో పాల్గొబోతూ ఉన్నారు. తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి రేపు మధ్యాహ్నం నుంచి వెళ్ళబోతూ ఉన్నారు. రేపు మహారాష్ట్రలో 2 సభల్లోనూ, ఆ తర్వాత రోజు జరిగేటువంటి 3 సభల్లోనూ, అంటే 2 రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎన్డీఏ కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయబోతున్నారు అనేటువంటిది మనకు తెలుస్తున్న సమాచారం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు కాదు కానీ ఆయన కూడా విడిగా వెళ్ళబోతూ ఉన్నారు. ఆయన కూడా తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో 2 రోజుల పాటు పాల్గొబోతూ ఉన్నారు. తెలుగువారు ప్రభావం చూపించేటువంటి ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేయబోతూ ఉన్నారు. సరే, ఇది సహజంగా మనకు తెలిసినటువంటి షెడ్యూల్. కానీ దీని వెనకాల ఏముంది? ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. మోడీ గారితో, అమిత్ షా గారితో భేటీ నిర్వహించారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మొన్న మధ్యనే హుటాహుటిన ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిసి వచ్చారు. ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? సహజంగానే రాష్ట్ర అంశాలు, రాష్ట్రానికి అభివృద్ధికి కావాల్సినటువంటి సహకారం అడుగుతారు. అడిగే క్రమంలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వస్తాయి. ఇద్దరు రాజకీయ నాయకులు కలిసిన తర్వాత రాజకీయ అంశాలు చర్చకు రాకుండా ఉండవు. అఫీషియల్గా కలిసేది కేంద్ర హోంశాఖ మంత్రి హోదాలో అమిత్ షా గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు కలిసి ఉండొచ్చు. దేశ ప్రధాని హోదాలో మోడీ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉండొచ్చు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉండొచ్చు. రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల అంశాలు చర్చకు వచ్చి ఉండొచ్చు. కానీ దీంతోపాటు రాజకీయ అంశాలు చర్చకు వస్తాయి. అందులోనూ ఇప్పుడు రాష్ట్రంలో కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఒకవైపు సోషల్ మీడియా అరెస్టులు నడుస్తున్నాయి, ఇంకోవైపు వివేకానంద రెడ్డి గారు హత్య కేసు తెర మీదకి రాబోతూ ఉంది. వీటన్నిటికీ మించి 2011 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఈడీ, సిబిఐ కేసులు మరోసారి చర్చకు రాబోతూ ఉన్నాయి. రఘురామ కృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం, ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి ఒక ప్రత్యేకమైనటువంటి టీంకి, దాన్ని ధర్మాసనానికి అప్పజెప్పటం, అది రాబోయే కాలంలో సుప్రీంకోర్టులో విచారణకు రావటం. అంటే రఘురామ కృష్ణరాజు గారు అడుగుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలి. బెయిల్ కండిషన్స్ ఆయన వైలేట్ చేశారు కాబట్టి ఆయన 11 సంవత్సరాలుగా బెయిల్లో ఉన్నారు. విచారణ నుంచి తప్పించుకుంటా ఉన్నారు. విచారణకి సహకరించట్లేదు. పైగా తనతో పాటు ఉన్నటువంటి సహనిందితులకి పోస్టింగ్లు ఇచ్చారు. అదే కేసులో తనతో పాటు ఉన్నటువంటి విజయసాయిరెడ్డికి ఎంపీ పదవి ఇచ్చారు. తర్వాత వాళ్ళ పార్టీ ఎంపీల ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చారు రాజ్యసభలో. కాబట్టి అనేక అంశాల్లో విజయసాయిరెడ్డితో కానీ ఇతర మోపిదేవి వెంకటరమణ కావచ్చు, రకరకాల అంటే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులకి అనేక పదవులు కట్టిబెట్టారు. ఇది ఖచ్చితంగా కేసును ఇన్ఫ్లుయెన్స్ చేయటం అవుతుంది. ఆ కేసులో కీలక వ్యక్తులుగా ఉంటున్న అధికారులకు కూడా, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న టైంలో. ఇదన్నీ కూడా బెయిల్ కండిషన్స్ని వైలేట్ చేయటం, ఆయన బెయిల్ని రద్దు చేయాలి అనేటువంటిది రఘురామ కృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్. తర్వాత ఇంకో పిటిషన్ వేశారు, ఆయన కేసు రోజువారీ విచారణ తీసుకురావాలి అనుకుంటుంది. ఎందుకంటే సమాజం మొత్తం అనుకుంటా ఉంది,
ఎప్పుడో 2011లో పెట్టిన కేసులు ఇప్పుడు 2024 నడుస్తుంది. అంటే దాదాపుగా 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు కావస్తున్న కేసులు ఇవి. ఇన్నేళ్ళు ఒక కేసులు తేలకపోవటం ఏంటి? దాదాపు 20 కేసులు అవి. అంటే సిబిఐకి సంబంధించి 11 కేసులు, ఈడీకి సంబంధించి 9 కేసులు. మొత్తం 20 కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదై ఉన్నాయి. 43,000 కోట్ల రూపాయల ఆరోపణలకు సంబంధించిన కేసులు అవి. అంటే ఆ రోజుల్లోనే 43,000 కోట్ల రూపాయలు అంటే ఈ రోజుల్లో దాని విలువ డబల్ అనుకోవాలి, ట్రిపుల్ అనుకోవాలి, అందుకనే పెరిగాయి కాబట్టి ప్రతి వాల్యూ పెరిగింది కాబట్టి ఇంకెక్కువ దాని కాస్టు. అందులోనూ ప్రభుత్వ వాల్యూలో 43,000 కోట్ల రూపాయలంటే ఆ రోజుల్లోనే మార్కెట్ వాల్యూ 1,00,000 కోట్లు దాటి ఉండొచ్చు. ఇవాళ దాని విలువ ఒక 2-3 లక్షల కోట్లు అయి ఉండొచ్చు. సరే, ఇంత పెద్ద అక్రమాస్తుల కేసు దేశంలో ఇంకెవరి మీద లేదు. కాబట్టి ఇలాంటి అక్రమాస్తుల కేసును విచారించి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది రోజువారీ విచారణ చేయాలి, ఈ కేసును తేల్చాలి అనేటువంటిది రఘురామకృష్ణరాజు గారు వేసిన మరో పిటిషన్. ఈ 2 పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణకు వస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి, ఎందుకంటే సిబిఐ, ఈడీ లాంటి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు. ఈ దర్యాప్తు స్వతంత్ర సంస్థలు అయినప్పటికీ కూడా ఇవి రిపోర్టు కేంద్ర హోంశాఖ. కాబట్టి వీటి ఒపీనియన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అనుకుంటున్నారు అనేది కూడా తెలియవస్తూ ఉంది. కాబట్టి ఏదైనా ఈ వరుస భేటీల ఉద్దేశం ఏంటి, ఏం చర్చిస్తున్నారు, ఏం జరగబోతుంది రాష్ట్ర రాజకీయాల్లో అనేటువంటిది మాత్రం చాలా కీలకంగా మారబోయేటువంటి అవకాశం. ఇప్పుడు 20 కేసులకు సంబంధించి చర్చ రోజువారీ విచారణ కనుక జరిగితే, గతంలో ఏంటంటే వ్యక్తిగత ఆదాయం నుంచి జగన్ మినహాయింపు పొంది ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఉంటాను, ప్రజలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది, అనేక సమీక్షలు చేయాల్సి వస్తుంది, ప్రతిసారి కోర్టుకి హాజరు కావటం నాకు ఇబ్బంది, సెక్యూరిటీతో కూడిన విషయం, చాలా ఖర్చుతో కూడిన విషయం, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఈ కేసులు ఎక్కడైతే ఉన్నాయో స్పెషల్ కోర్టు, ఆ కోర్టులో పిటిషన్ వేసుకోవడం, దాని తర్వాత హైకోర్టులో కూడా వేసుకోవటం, వాళ్ళు పర్మిషన్ ఇవ్వటం, దానివల్ల వ్యక్తిగత ఆధారం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి మినహాయింపు దక్కడం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఈవెన్ దో అపోజిషన్ లీడరు కూడా కాదు. అంటే అపోజిషన్ లీడర్ అంటే క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది, అపోజిషన్ లీడర్ కూడా కాదు, ఒక సాధారణ ఎమ్మెల్యే. ఒక సాధారణ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి విచారణకు హాజరు కావాలి కదా. మరి విచారణకి సిబిఐ, ఈడీలు రోజువారీ విచారణని స్టార్ట్ చేస్తాం, సహకరించమని జగన్మోహన్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వనని కోర్టులో పిటిషన్ వేయాలి కదా, వేయట్లేదు కదా అనేటువంటిది కూడా ఒక చర్చనీయాంశం మారింది. సో ఈ అన్ని చర్చలు ఉన్నటువంటి సమయంలో ఈ వరుస భేటీల వెనకాల ఉద్దేశం ఏంటి? ఇప్పటి వరకు తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఒక అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేంద్రం కాపాడుతుంది, బీజేపీ పెద్దగా చూసి చూడనట్టు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో పోతుంది, అందుకనే ఆయన పేరు ఇన్నాళ్ళు కంటిన్యూ అయినా ఆయన మీద విచారణ సరిగా జరగకపోయినా దానికి కారణం అదే అనేటువంటి ఒక అనుమానం ఉంది. ఆ అనుమానాన్ని తీసి పక్కన పెట్టారా, చర్యలు ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు లేదు మన చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారా అనేటువంటిది చర్చ కూడా ఉంది. మరి ఏం జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో అనేటువంటిది కూడా చూడాల్సింది. ఏది ఏమైనా సీఎంఓ బలంగా చెప్తుంది ఏంటంటే ప్రధానంగా అమరావతి నిధుల టార్గెట్గా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన వరుసగా వెళ్తున్నారు. ఆ భేటీ అవుతుంది కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కాబట్టి నిధులు రాబట్టుకోవటం, ప్రత్యేకించి 11,000 కోట్ల రూపాయలు 11,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ ఇప్పటికే నిధులు శాంక్షన్ చేస్తుంది. దాన్ని రిలీజ్ చేయించుకోవటమే లేట్ కాబట్టి దాన్ని త్వరితగతిన, ఎందుకంటే ప్రపంచ బ్యాంకు నిధులు రిలీజ్ చేయాలంటే కేంద్ర ఆర్థిక శాఖ చొరవ అవసరం కాబట్టి దానికోసం వెళుతున్నారు అనేటువంటిది ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. అది మాత్రమే కాదు, ఇప్పుడు సోషల్ మీడియా ప్రొటెక్షన్ బిల్ అని ఒకటి రాబోతుంది. ఆ సోషల్ మీడియా అబ్యూజింగ్ ప్రొటెక్షన్ బిల్ నిన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ప్రతిపాదించారు. ఆ బిల్లును కూడా కేంద్ర మంత్రులకు చంద్రబాబు నాయుడు గారు వివరించబోతున్నారు అనేటువంటిది కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే సోషల్ మీడియా వేదికగా వ్యక్తుల హననం చేస్తూ, బూతులు తిడుతూ, క్యారెక్టర్లను అవమానిస్తూ కామెంట్ చేయటం, పోస్టులు పెట్టడం, వీడియోలు చేయటం నేరం. అలా చేయడానికి వీలేదు. విమర్శగా ఉండాలి తప్ప బూతులుగా ఉండటానికి వీలు లేదు అనేటువంటి యాంగిల్లో సోషల్ మీడియాలో అబ్యూజింగ్ చేసే వాళ్ళకి కఠినమైనటువంటి యాక్షన్స్ ఉండాలనే పేరుతోటి ఆంధ్రప్రదేశ్లో ఒక బిల్లు రాబోతుంది. నిజంగా ఇది సోషల్ సైకోలకి చాలా ఇబ్బందికరం. సోషల్ మీడియా సాక్షిగా బూతులు తిట్టి ఫేమస్ అవుదాం అనుకొని, బూతులు తిడితేనే మమ్మల్ని జనాలు చూస్తారనుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి సోషల్ సైకోలకి చాలా ఇబ్బందికరమైన పరిణామం. దాని బిల్లు తీసుకురాబోతుంది. ఈ బిల్లు రేపు కేంద్రంలో కూడా సోషల్ మీడియా మీద బీజేపీ చాలా సీరియస్గా ఉంది. ఈ మధ్యకాలంలో మోడీ గారిని, అమిత్ షా గారిని, లేదు
కేంద్ర మంత్రులను కూడా టార్గెట్ చేస్తూ అనేక రకాల నుండి ప్రచారంలో చేయటం గతంలో కూడా సోషల్ మీడియా మీద బీజేపీ చాలా సీరియస్గా ఉంది. సో బీజేపీ కూడా దాన్ని చూపించి కేంద్రంలో కూడా దీన్ని తీసుకురావాలి, పార్లమెంట్లో కూడా తీసుకురావాలి, సోషల్ మీడియా మీద ప్రభుత్వాలకి కంట్రోలింగ్ ఉండాలి. శాటిలైట్ మీడియాకి చాలా లైసెన్సులు చాలా తతంగా ఉంటుంది, కానీ సోషల్ మీడియాకి ఏ పర్మిషన్స్ ఉండవు. ఎందుకు? ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోవచ్చు, తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు. స్వేచ్ఛ అన్న పదం వరకు ఓకే, కానీ ఆ స్వేచ్ఛకి పరిధులు పరిమితులు లేకపోతే అది విశృంఖలత అవుతుంది. కాబట్టి ఆ పరిధులు పరిమితులు పెట్టాలి, దాన్ని ప్రభుత్వం కంట్రోలింగ్ చేయాలి. కానీ చాలామంది మేధావుల్లో అనుమానం ఏంటంటే ఆ పరిమితులు పరిధులు అనే పేరుతోటి ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారా అనే ఒక అనుమానం కూడా ఉంది. దాన్ని ప్రభుత్వాలే నివృత్తి చేయాలి. కానీ ఏది ఏమైనా ఆ పేరుతో సోషల్ మీడియా సైకోలు ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం. బోర్గడ్ అనిల్ కుమార్ కావచ్చు, సిరెడ్డి కావచ్చు, తర్వాత వర్ర కావచ్చు, వర్ర రవీందర్ రెడ్డి, రాఘవరెడ్డి, తర్వాత ఇలా అనేక మంది, ఆర్జీవి సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఇష్టం వచ్చిన కామెంట్ చేయటం, వ్యంగ్యాస్త్రాలు. వ్యంగ్యం కూడా పర్లేదు, వ్యంగ్యం కూడా పర్లేదు, కానీ వ్యంగ్యానికి పద్ధతి దాటి ఒకటేనంటే నెహ్రూ గారు మన భారత తొలి ప్రధాని, నిన్నే ఆయన జన్మదినోత్సవం కూడా జరుపుకున్నాం. ఆయన మీద ఎవరైనా కార్టూన్ గీస్తుండేవారు రెగ్యులర్గా పేపర్లలో. ఆ కార్టూనిస్ట్ని నెహ్రూ గారు కలిసి, ఏంది ఈ మధ్య నా మీద కార్టూన్ సరిగ్గా వేయట్లేదు, సరిగ్గా వేయి, మంచి వ్యంగ్యాస్త్రాలు వేయి, నువ్వు మంచి మెసేజ్ ఇస్తున్నావు, నేను కూడా చూసి నవ్వుకుంటున్నాను. అతనికి మీద నెహ్రూ గారి మీద వ్యంగ్యంగా కార్టూన్ వేస్తే నెహ్రూ గారు చూసి నవ్వుకొని అప్రిషియేట్ చేసేవారంటే బాగా చేసావని చెప్పేసి. అంటే అంత పద్ధతిగా ఉండేది, విమర్శ కూడా పద్ధతిగా ఉండేది. కానీ ఆ పద్ధతులు పరిధులు ఇప్పుడు దాటిపోయినాయి. ఇప్పుడు విమర్శ అంటే బూతులు తిట్టడమే, విమర్శ అంటే తిట్టడమే వచ్చింది. దాని మీద బిల్లు తీసుకురాబోతున్నారు, అది కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ టూర్ అనేటువంటిది ఆ రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతుంది. చూడాలి ఏం జరగబోతుందని.